స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. జీవన్మృతుల నుంచి ఊపిరితిత్తుల్ని సేకరించిన తర్వాత ఎన్ని గంటలలోపు వాటిని మార్పిడి చేయాల్సి ఉంటుంది, ఊపిరితిత్తుల్ని మార్పిడి చేసే సర్జరీ విధానం ఎలా ఉంటుంది మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్మృతుల నుంచి ఊపిరితిత్తుల్ని సేకరించడానికి ముందు ఆ అవయవం బాగుందా లేదా, ఇన్ఫెక్షన్ల వంటివేవైనా ఉన్నాయా అని చూస్తారు. అనంతరం చాలా జాగ్రత్తగా ఊపిరితిత్తుల్ని వేరు చేస్తారు. రక్తం సరఫరా లేకపోతే ఊపిరితిత్తులు కొన్ని గంటల్లోనే కుళ్ళిపోతాయి. అందుకని ప్రత్యేకమైన ద్రావణంలో 4 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చల్లబరుస్తారు. తరువాత సేకరించిన ఊపిరితిత్తుల్లోకి 100% ఆక్సిజన్తో కూడిన గాలిని పంపించి వాయునాళాన్ని మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోని కణాలు కొన్ని గంటల పాటు సజీవంగా ఉంటాయి. ఆపై ఊపిరితిత్తుల్ని ఐస్ బ్యాగ్లో భద్రపరిచి 6-7 గంటల్లోపే మార్పిడి చేస్తారు. మన దేశంలో ఊపిరితిత్తులు చెడిపోయిన వాళ్ళు, గుండెలు చెడిపోయిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కాదు కొన్ని లక్షల్లో ఉంటాయి. కాకపోతే అవేర్నెస్ లేదు. ఇలా చెయ్యొచ్చు, ఇలా చేయించుకుని మనం బ్రతకచ్చు అనే అవేర్నెస్ పేషెంట్స్కి లేదు. అలాగే డాక్టర్లు కూడా ఇది ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో జరుగుతుంది, మన దేశంలో జరగట్లేదు. ఎందుకంటే ఇది ఎవాల్వింగ్ ప్రాసెస్. మెడిసిన్ మనం ఒక్క రోజులో మనం చేయలేము. ఏదైనా మనం నేర్చుకుంటే కొంత చేయాలి, కొంత టైం పడుతుంది మనం కన్విన్స్ చేయడానికి అందరినీ కూడా. అందుకని డాక్టర్లకు కూడా అవగాహన లేదు. అలాగే మనం ఇంత చేయాలనుకున్నా కూడా చేయటానికి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న టీం కూడా ఉండాలి. మరి సర్జన్ ఉండాలి, టీం ఉండాలి. ఎందుకంటే ఈ ఆపరేషన్లు రాత్రింబగళ్ళు పడితే 10 గంటలు 15 గంటలు పడితే మరి దానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. మరి అలాంటి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాతలు రావాలి. మన దేశంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు 1.2 బిలియన్ పాపులేషన్ ఉన్నా కూడా ఆర్గాన్ డొనేషన్ రేట్ చాలా తక్కువ. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మిగతా దేశాలు అమెరికా, యూరోప్లో కొన్ని డికేడ్స్ క్రితం స్టార్ట్ అయింది. అందుకని వాళ్ళ ప్రోగ్రామ్స్ మెచ్యూర్ అయినాయి. ఇప్పుడు మన దేశంలో 1 మిలియన్ పాపులేషన్లో డొనేషన్ రేట్ దాదాపు 0.5 మాత్రమే. అదే మరి కొన్ని కంట్రీస్లో స్పెయిన్ తీసుకుంటే మిలియన్లో 12 మంది డొనేట్ చేస్తారు. వాళ్ళ పాపులేషన్ తక్కువ. అదే మనం 1.2 బిలియన్లో అట్లీస్ట్ 2 గనక మిలియన్కి డొనేట్ చేయగలిగితే మన దేశంలో ట్రాన్స్ప్లాంట్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు దాదాపు 50%కి ఆ నీడ్, ఆ కొరత తీరిపోతుంది మన పాపులేషన్తో. గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడితో పోలిస్తే ఊపిరితిత్తి మార్పిడి అన్నది చాలా సంక్లిష్టమైనది. ఊపిరితిత్తిని అమర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయా భాగాలను జోడించాలని చెబుతారు డాక్టర్లు. సర్జరీ సరిగ్గా జరగకపోతే ఊపిరితిత్తి అతికిన చోట అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఊపిరితిత్తి అనేది స్పాంజిలాగా ఉంటుంది కాబట్టి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు గాలిగదులకుండే పలుచటి పొరలు కొంతమేరకు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు తిరిగి రక్త సరఫరా అయినప్పుడు తడి కాగితంలోంచి నీరు యువతలకొచ్చినట్లు రక్తం లోపలకు చేరుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు డాక్టర్లు నైట్రిక్ ఆక్సైడ్, వెంటిలేటర్ల సాయం తీసుకుంటారు. గ్రహీతకు అమర్చిన ఊపిరితిత్తి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి 3 నుంచి 4 వారాల దాకా పడుతుంది. ఊపిరితిత్తుల మార్పిడి అంటే ముందర ఎవరైనా ఇలా ఊపిరితిత్తుల ప్రాబ్లంతో వస్తే వాళ్ళ టెస్ట్ చేయడానికి దాదాపు 1,00,000 దాకా ఖర్చులు అవుతాయి. వీళ్ళ సూటబుల్ కాదా తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రొసీజర్కి 15 నుంచి 20 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది. ఇదే ఆపరేషన్ అమెరికాలో చేయించుకోవాలంటే 1,50,00,000 దాకా ఖర్చు అవుతుంది. తర్వాత అక్కడే ఉండాల్సి వస్తుంది చాలా లాంగ్ టర్మ్. సో ఏంటంటే ఇది కొంత ఖర్చుతో కూడుకుంది అనుకున్నా కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్న పేషెంట్స్కి వేరే మార్గం లేదు. మన దేశంలోనే చీప్గా ఉంటుంది. తర్వాత జీవితాంతం వీళ్ళు ప్రతిరోజు మందులు వాడుకుంటూ ఉండాలి. ఏ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఏ ఆర్గాన్ మార్పిడైనా కూడా ఇది సహజమేనండి. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మిగతా ఏ ఆర్గాన్ మార్చినా కూడా వాళ్ళ జీవితాంతం మందులు తీసుకుంటా, డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా కాలం హెల్తీగా, హ్యాపీగా ఉండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని, సొసైటీలో కూడా వర్క్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ఊపిరితిత్తు